హలో అండి, మట్టి కుండలో రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మేమైతే దమ్ బిర్యానీ రొయ్యల గ్రేవీ కర్రీ అయితే చేసుకొని అయితే భోజనం అయితే చేసామండి. ఇంకా మరి మీ అందరి భోజనాలు అయ్యాయే అనుకుంటున్నాను. ఇంకా మరి చూసేద్దామా అండి ఇంకా రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో. ఇంకా నేనైతే ఫస్ట్ టైమే చేశానండి, చాలా బాగా కుదిరిందండి. ఇంకా బాస్మతి రైస్తో పచ్చి రొయ్యల బిర్యానీ అండి. ఇంకా ఇవైతే బాస్మతి రైస్ కేజీ అయితే తీసుకున్నాను నేను. ఇంక ఇదైతే మరాఠీ మొగ్గ అని అంటారండి. ఇది అనాస పువ్వు అండి. అనాస పువ్వు లేనిదే బిర్యానీలోకి ఫ్లేవరే రాదు అని చెప్తారు. ఇంకా బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇంకా కొలత చొప్పున తీసుకోవాలంటే మాత్రం ఇలా ఏ దాంతో అయితే తీసుకుంటామో ఏ పాత్రతో ఆ పాత్రతో 1కి 1.5 వాటర్ వేయాలండి. కాకపోతే ఈ దమ్ బిర్యానీకి ఎక్కువ వాటరే వేయాలండి. ఎందుకంటే మనం 3 వంతులు ఉడకగానే జల్లిలో వేసి వడకట్టి ఇంకా ఇందులో వేస్తాం కాబట్టి. ఇంకా దమ్ బిర్యానీలోకి అయితే ఒక 3 ఉల్లిగడ్డలు, ఒక టమాటా, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, యాలకులు, ఇంకా చెక్క అయితే లేదండి, దాచిన చెక్క ఇంకా ఉంటే వేసుకుంటే మంచిదేనండి. ఇంకా బిర్యానీ ఆకులు ఇవి నీళ్ళల్లో వేసి నానబెడితే వాటి ఫ్లేవర్ అయితే చక్కగా వస్తుందండి. నానితే వాటిని అయితే నీళ్ళల్లో వేసి నానబెట్టి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిగడ్డలన్నింటినీ మంచి బ్రౌన్ రంగులో వేయించుకోవాలండి. దమ్ బిర్యానీకి పైన గార్నిషింగ్ లాగా చేయడానికి, మధ్య మధ్యలో లేయర్ లాగా వేయడానికి అన్నట్టుగా ఇంకా వాటిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇంకా వాటిని స్టవ్ పైన పెట్టయితే స్టవ్ నిదానంగా పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే మనం ఈ రొయ్యలను అయితే మ్యాగ్నేట్ చేసి అయితే ఉంచుకుందామండి. ఇంకా ఇవైతే నేను రొయ్యల్లోని వాటర్ అంతా డ్రై అయ్యేలాగా చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా అది కర్రీ చేసే వీడియోలో రొయ్యల్ని ఎలా డ్రై చేసి పెట్టుకోవాలి, ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది అయితే చూపెడతాను. ఇంకా మీరు ఆ వీడియోలో చూసేయండి. ఇంకా ఇప్పుడైతే అలా డ్రై చేసుకున్న రొయ్యల్లో పెరుగు, కారం, ఉప్పు, పచ్చి మసాలా, గరం మసాలా, ఆయిల్ అన్నీ వేసి అయితే కలిపి ఇంకా నిమ్మరసం కూడా వేసానండి. 2 స్పూన్లంతా. నిమ్మకాయలు లేవు, ఇంకా ఇంట్లో నిమ్మరసం ఉంటే ఆ నిమ్మరసమే వేసి ఇలా కలిపి అయితే మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మంచి బ్రౌన్ రంగులోకి అయితే వచ్చాయండి. ఇంకా వాటిని ఒక గిన్నెలో తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా అందులోనే అదే ఆయిల్లో ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనాకు వేసి అయితే ఇంకా వేయించుతున్నానండి. అల్లంలోని పచ్చి వాసన పోయేంత వరకు. ఇంకా అల్లంలోని పచ్చి వాసన పోయిన తర్వాత అందులో చిటికడంతా పసుపు వేసి ఇంకా టమాటా ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలండి. టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇంకా మట్టి పాత్రలో రొయ్యల దమ్ బిర్యానీ అండి, పచ్చి రొయ్యల దమ్ బిర్యానీ చాలా బాగుందండి. ఇంకా కొత్తగా రాని వాళ్ళు కూడా నా వీడియో చూసి నేర్చుకొని చేసుకోవచ్చండి. అంత ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను. కొంచెం లెంతీ ఎక్కువైంది అనుకోకుండా, ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి, ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇంకా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే టమాటాలు మగ్గిపోగానే ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసి నూనె తేరేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యి నూనె తేరినప్పుడు ఇలా కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే రొయ్యలు చక్కగా ఉడికిపోయి గ్రేవీ వచ్చేస్తుందండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ, నాకు వచ్చిన రెసిపీస్ అన్నీ, మేము చేసుకొని తినే వెరైటీస్ అన్నీ మీకు చేసి చూపిస్తూనే ఉంటానండి. ఇంకా ఇలా చక్కగా ఉడికి నూనె తేరుతున్నప్పుడు మళ్ళీ 2-3 బిర్యానీ ఆకులు ఇందులో వేస్తే బిర్యానీ ఆకుల ఫ్లేవరు కర్రీకి అంతా పట్టుకొని చాలా రుచిగా ఎమ్మీగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం అయితే వాటర్ పోసుకున్నామండి. ఒక 3 లీటర్ల వరకు పోసుకున్నాను కేజీ బియ్యానికైతే. అందులో ఇంకా ఈ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాచిన చెక్క, యాలకులు నానబెట్టుకొని ఉంచుకున్నాను కదండి, అవన్నీ అయితే అందులో వేసి బిర్యానీ ఘాటుకు సరిపడా మిరపకాయలు, పుదీనా, రైస్కి సరిపడా ఉప్పు
రైస్ ఫ్లేవర్ చాలా బాగా రావాలండి. అందుకోసమని ఆ రైస్కు సరిపడా ఫ్లేవర్కు వచ్చేంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. అలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంకా విడివిడిగా అన్నం మెతుకు అంటుకపోకుండా ఉంటుందండి. ఇంకా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇంకా ఎసరు చక్కగా మరుగుతున్నప్పుడు అందులో వేసి ఇంకా రైస్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా 3 వంతుల రైస్ ఉడకగానే ఇలా మనం ముట్టి చూస్తే అన్నం ఇట్లా విరిగిపోవాలండి. అలా చక్కగా మెదుగుతున్నప్పుడు, అన్నం నలిపితే ఇలా మెదుగుతున్నప్పుడు ఇంకా తీసేసుకొని మనం బిర్యానీలో వేసేసుకోవడమేనండి. ఇంకా దానికోసం అయితే మనం ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం అయితే మట్టి పాత్ర అయితే పెట్టుకున్నానండి. ఇంకా మట్టి పాత్రలో దమ్ బిర్యానీ అయితే చేద్దామండి. ఇంకా దాన్ని అయితే శుభ్రంగా కడిగి వేడెక్కనిచ్చానండి మట్టి కుండనైతే. ఇంకా అందులో 3 వంతులుగా ఉడికిన బియ్యాన్ని అయితే అలా జల్లిలో వేసి నీరంతా వంచేసుకుంటూ పాత్రలను అయితే వేస్తున్నాను. ఇలా ఒక లేయర్ ఇలా వేసిన తర్వాత బియ్యం పైన ఇంకా మనం ఇప్పుడు గ్రేవీ వండి పక్కన పెట్టుకున్నాం కదండి రెడీగా. ఆ గ్రేవీని అయితే దీనిపైన సమంగా పరిచి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇంకా లేయర్ లాగా ఇలా వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా రైసు, ఇంకా గ్రేవీ, కర్రీ, మళ్ళీ బ్రౌన్ కలర్లో వేయించిన ఆనియన్స్, పుదీనా వేసుకుంటూ మళ్ళీ రైస్ వేసుకోవాలండి. ఇంతే అండి. ఇంకా ఒక 2-3 స్టెప్పుల వరకు ఇలా వేసుకుని ఇంకా మళ్ళీ బిర్యానీ పైన కూడా పుదీనా ఆకులు, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకొని కాసింత నెయ్యి కూడా వడ్డించుకోవాలండి. ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా చివరిలో నెయ్యి వేయడం వల్ల కూడా ఇంతే అండి. మట్టి కుండలో రొయ్యల దమ్ బిర్యానీ అయితే ఎమ్మీగా రెడీ అయిపోతుందండి. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి. ఇంకా మళ్ళీ రెండో లేయర్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా మట్టి కుండలో వండడం వల్ల కూడా మట్టి ఫ్లేవర్తోని చాలా బాగుందండి. ఇంకా రైస్ అయితే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే అసలు మనం బయట కొనుక్కోవాలన్నా కానీ మనసు ఒప్పదండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి పైనుండి. అడుగున ఒక లేయరు, మధ్యలో ఒక లేయరు, మళ్ళీ పైన ఒక లేయర్, ఇలా 3 లేయర్లతోనైతే వచ్చేసిందండి. ఇక కేజీ రైస్ అయితే ఈ మట్టి పాత్రలో. ఇంకా పైనుంచి చక్కగా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా అన్నీ గార్నిష్ అయితే చేశానండి. ఇంకా మన దగ్గర జీడిపప్పులు ఉంటే కూడా ఇలా నేతిలో కానీ నూనెలో కానీ వేయించి పైన చల్లుకుంటే కూడా చూడడానికి లుకింగ్ బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయచ్చండి. ఇంకా కొత్తిమీర అయితే లేదు నా దగ్గర, కొత్తిమీర అయితే వేయట్లేదండి నేను. కొత్తిమీర ఉంటే పైన చల్లుకుంటే బాగుంటుందండి. ఇంకా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా పాలల్లో కలిపి వేస్తే రంగు వస్తుందండి. ఇంకా మనం రంగు అది ఇది ఏది వాడకుండా కుంకుమ పువ్వుతోనే మంచి ఎల్లో కలర్ రంగు అయితే వస్తుందండి. నా దగ్గర ప్రస్తుతానికి కుంకుమ పువ్వు కూడా లేదు. అందుకోసమని కొంచెం రైసు ఉడికినట్టు కాగానే నేనైతే పాలల్లో కొంచెం పసుపు వేసి అయితే పైనుండి పోసానండి. అలా పాలల్లో పసుపు వేసి పోయడం వల్ల కూడా బిర్యానీకి అయితే మంచి రంగు అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇంకా తినడమే తర్వాయి అన్నట్టుగా ఉందండి. ఎమ్మి రొయ్యల దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా మరి మీకైతే ఎలా అనిపించిందండి? చాలా సింపుల్గా, ఈజీగా, ఎక్కువ శ్రమ లేకుండా అయితే దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకున్నామండి. పాలల్లో పసుపు అయితే వేసి కలుపుతున్నాను. మనం ఆర్గానిక్ కలర్ లాగా ఉంటుందండి పసుపు అయితే. ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది కదండి. ఫుడ్ కలర్స్ అవి ఏవి వాడద్దండి. వాటితో కలర్ఫుల్గా ఉంటుంది కానీ రోగాలు అయితే వస్తాయి, క్యాన్సర్ అలాంటివి అయితే. మనం
ముందు నుండే ఇలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లోనే న్యాచురల్ కలర్సే వాడాలి. ఉంటే కుంకుమ పువ్వు వాడచ్చు, లేకుంటే ఇలా పాలల్లో పసుపు వేయడం వల్ల పసుపు కలర్కు కలరు, రుచికి రుచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి. ఇంకా మట్టి పాత్రను ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇంతే అండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని ఇలా ముట్టి చూస్తే అన్నం ఇలా మెత్తగా నలుగుతున్నప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు ఆగి తింటే వేడి వేడి గుమ్మగుమ్మలాడే రొయ్యల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఇలా వాటర్ చల్లుకుంటే కూడా మనకు వెంటనే తెలిసిపోతుందండి. సురుక్కుమంటూ ఇంకా వెంటనే తడి ఆరిపోతుందండి. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనం అన్నం ఉడికిపోయిందా లేదా అని. అన్నం గంజులో వండినా తెలుసుకోవచ్చు, ఇలా మట్టి పాత్రలో వండినా తెలుసుకోవచ్చు. ఇంకా మనం అన్నం మొత్తం ఉడికింది అని అనుకున్నప్పుడు కిందది మీద ఇలా పైన ఉన్నది తిప్పి వేస్తే ఇంకా ఏదైనా కొంచెం పొడి పొడిగా అనిపించినా కానీ అది కూడా మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటుందండి. ఇంతే అండి. ఇంకా మరో నిమిషం పాటైతే ఉంచేసి ఇంకా స్టవ్ కట్టేయడమే తర్వాయండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పచ్చి రొయ్యల దమ్ బిర్యానీ మట్టి పాత్రలో అయితే రెడీ అయిపోయిందండి. మరి మనం ఇందులోకి వేసుకోవడానికి రొయ్యల గ్రేవీ కర్రీ, ఇంకా మనం పచ్చి రొయ్యల్ని ఎలా నిల్వ చేసుకోవాలి అనే విధానం అయితే అందులో ఉంటుందండి. ఇంకా ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూసేయండి. నోరు ఊరిపోతుంది కదండి ఇంకా ఈ రొయ్యల బిర్యానీ చూస్తూ ఉంటేనే. ఉంటానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రొయ్యల గ్రేవీ కర్రీతో వస్తానండి.